కేటీఆర్ డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని. ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, నామినేటెడ్ సీఎం అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏదైతే ఒకసారి ఫీల్డ్ లోకి వస్తే మొత్తం అంతా ఇప్పుడు ఒకటి సార్, ఒకటి నామినేటెడ్ కి సీఎం కి మాట్లాడే సిగ్గు లేని పెద్ద సన్యాసి కేటీఆర్. నువ్వు ఎక్కడో ఇక్కడ పుట్టి ఎక్కడో అమెరికాలో పెరిగి ఎక్కడో చేసి ఉద్యమం కోసము శవాల మీద పేలాలు ఏర్కొని తిని నువ్వు నీ చెల్లె నీ కుటుంబం మీ బతుకులు ఏమైంది? 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అవుతుంది, మీ అయ్య అలా జారిపడ్డాడు. ఇప్పటి వరకు మీరు అసెంబ్లీలో రాలేదు, మీ బతుకులు తగలయ్యా. ఇంకెందుకు రేవంత్ రెడ్డి మీద ఏడ్చి వస్తున్నారు? టైగర్ అదే చెప్పినాం, ఇలా ఒక్క టైగర్ కాదు, కాంగ్రెస్ పట్ల 100 టైగర్లు ఉన్నాయి. ఈ టైగర్ అంటే ప్రజల కోసం పనిచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఒక మాస్ లీడరు, ఆయన ఒక రైతు బిడ్డ, ప్రజల కోసము పుట్టిన వ్యక్తి. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి మీద అన్నారు అంటే తెలంగాణ ప్రజల మీద మీరు అన్నట్టే. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలు వేరు, అధికారం వేరు. పార్టీలు వేరు, అధికారం వేరు. అధికారం వచ్చిన తర్వాత మన ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలని ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు, మీ అయ్య మీకు నేర్పియలేదు. పొద్దున్న లేస్తే నువ్వు డ్రగ్స్ క్లబ్బులు పబ్బులు నువ్వు తిరగాలి, నీ చెల్లెనేమో లిక్కర్ స్కాము లిక్కర్ దందా నీ చెల్లె చేయాలి. ఇది మీరు చేస్తుంది. ఈరోజు కనీసం సిగరెట్ కూడా అలవాట్లేండి. మా రేవంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలా తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిండు 5 సంవత్సరాలు, మాకు 10 సంవత్సరాలు మీరు ఏం పీకిండ్రు? ఇలా తెలంగాణ ప్రజల నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏం పీకిండ్రు? మళ్ళీ ఏం పీకుదామని చెప్పి ఈరోజు మేము వస్తాం అంటే ఎట్లా వస్తారు? అంటే ఏమనుకుంటున్నారు? తమాషాలు అనుకుంటున్నారా? అంటే ఏదో బీజేపీతో మేము కుమ్మక్కైనాము. బీజేపీ పార్టీ గురించి మీరు మురవండి, మేము మురవం. తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది ఎక్కడ కూడా లేదు, దాని ప్రభావం కూడా లేదు, దాని గురించి మేము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఒకటండి, ఎలక్షన్ల వరకు వేరుంటుంది. ఎలక్షన్ల తర్వాత బీజేపీకి గెలిచిన ఎమ్మెల్యేలను కలుపుకొని పోతాము, టీఆర్ఎస్కి గెలిచిన ఎమ్మెల్యేలను కలుపుకొని పోతాము. ప్రతి ఒక్క నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేకి ఎట్లా ఫండ్ ఇస్తున్నామో వాళ్ళకి ఇస్తాము. ఇవన్నీ నియోజకవర్గాలు తెలంగాణలో అంతర్భాగమని కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. గతంలో కేసీఆర్ నియంత్రణ పాలన చేసిండ్రు. కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలకు ఒక్క ఫండ్ కూడా ఇవ్వకుండా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే డెవలప్ చేసుకుంటారు. మరి నువ్వు కామారెడ్డిలో అంత పీక్తా ఏక్తా అన్నోడివి, నువ్వు 3rd ప్లేస్లో ఎట్లా పోయినావు? అది ఒక్కసారి తిరిగి చూసుకో. ఆకాశం మీద చూస్తే మన మీద పడుతుంది, అది చూసుకోండి. కింద మీద మూసుకొని మీకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి మీ నియోజకవర్గాలు నమ్మకం పెట్టుకొని ఓటేసిరు కదా, బామార్దులు పనిచేయరు. ఇక నీ చెల్లె ఏదో దొడ్డిదారిలో వచ్చి ఎమ్మెల్సీ తెచ్చుకుంది, ఆ ఉన్న పదవిని పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు పనిచేయమని చెప్పండి. ఊర్ల మీద వాడి పిచ్చి కుక్కల్లాగా మరుస్తే మామూలుగా కొట్టరు ప్రజలు. కాబట్టి ఒక్కటి చెప్తా తెలుసుకున్నానండి. అంటే ఇంతకుముందు కేసీఆర్ లేడా? బాసిస్ కమీన్ అంటే కమాన్ అనే కదా ఇరగబడ్డాడు. సరే, ఆయన వ్యక్తికి ఆయన వయసుకి నేను గౌరవిస్తా, అలాంటివి జరగొద్దని. నాకో తండ్రి లాంటి వాడు. కానీ చేతగాని మాటలు ఎందుకండి? అంటే కమాన్ అని నీకు అంత చేతగాని, నువ్వు అంత చేతనైనవి టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ ఎందుకు చేసినావు? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ ఎందుకు చేస్తా అంటున్నావు? మీ బతుకులు దాగలాగా మీకే క్లారిటీ లేదు. తెలంగాణ ప్రజలు ఉద్ధరిస్తామంటారు. ఏం ఉద్ధరిస్తారు? ఎన్ని కోట్ల అప్పులు చేసిండ్రా మీరు? ఎన్ని వేల కోట్ల అప్పులు చేసిండ్రు? ఇన్ని కోట్ల అప్పులు చేసి ప్రజల మీద భారం వేసి ఇవాళ అన్నమ రామచంద్ర ప్రభ అనే స్థితికి వచ్చారు తెలంగాణ ప్రజలు. ఎందుకు? మీ దరిద్రం పోయింది, అయిపోయింది. మీ బతుకు నువ్వు టీఆర్ఎస్ మళ్ళీ మార్చుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణలో ఉండదు. మీరు రాసి పెట్టుకోండి. అంటే సామాన్యుడికి ఏదైతే మీరు 6 గ్యారెంటీలకు సంబంధించవచ్చు, మిగతా అవన్నీ ఆల్మోస్ట్ ప్రజలకి దగ్గరగా మీరు వెళ్తున్నారు. షూర్గా అండి. ఎందుకంటే ఆల్రెడీ 2 గ్యారంటీ పథకాలను అమలు పరిచాం మనం. ఒకటి ఉచిత బస్సు, ఒకటి ఆరోగ్యశ్రీ. 10 లక్షలు కూడా పెంచడం జరిగింది. ఇంకా ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఆల్మోస్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇంకా 2 పథకాలు కూడా ప్రారంభించడానికి ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల గురించి కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఊర్లలో ప్లేస్ ఉంటే ఊర్లలో దానికి సంబంధించిన గ్యారంటీ పథకాలది, ఈ 200 యూనిట్ల కరెంటుది కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా రైతు బంధు విషయంలో కూడా ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా అందరికీ ఇచ్చేస్తాము. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్నిసార్లు మాంచలో కూడా పడ్డది. ఇప్పుడు ఏదో ఇక వాళ్ళకి అధికారం కోల్పోయి 50 రోజులలోనే ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే వాళ్ళ అధికారం పోయిన తర్వాత ఎట్లుంటది, పిల్లి గంతులు కుప్ప గంతులు వేస్తున్నారు.
అప్పుడేమో తాగి ఊగిండ్రు, తాగుడు లేకపోతే ఏంది మా పరిస్థితి అంటే తాగుతాడు, తాగుడు లేకపోతే వాడికి ఏం బైచాన్ కాదు కదా, అట్లుంది పరిస్థితి. సో మా మీద వాడి ఊర కుక్కల్లాగా మరుగుతా ఉన్నారు. ఇలా ప్రజలు మా వైపు ఉన్నారండి, మా వైపు ఉన్నారు. ప్రజలు మనం గౌరవించాలి. మాకు అధికారం ఇచ్చిండ్రు అంటే మేము చేయగలుగుతామని మాకు అధికారం ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మీరు చేయలేదు. నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, 100% 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. 100% ప్రతి మహిళ, ప్రతి వ్యక్తి, ప్రతి ఓటరు నమ్మి మాకు ఓటేసినప్పుడు తప్పకుండా వాళ్ళు సంతోషంగా ఉండడానికే ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.